ఈ గురుకులాల యొక్క విషయంపై గత 3 నెలలుగా చేస్తున్నటువంటి ఈ పోరాటంలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. అందరూ సీట్ల విషయం మీద డీసీఓ యొక్క అవకతవకల మీదనే మాట్లాడడం జరిగింది. మరి గతంలో డీసీఓ గారి మీద మెమో ఇచ్చారు. ఏమని, మీరు సరిగ్గా సక్రమంగా సీట్లు పంచలేదు, సీట్లు ఇవ్వలేదు, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చారు, అందుకు అని కలెక్టర్ గారు మెమో ఇవ్వడం జరిగింది. ఆ మెమో ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎంక్వైరీకి విచారణకు ఆదేశాలు కలెక్టర్ గారు పంపించడం జరిగింది. ఆ విషయంలో డీడీ గారు ఇంకా ఎంక్వైరీ జరుగుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ తిరిగి డీసీఓ గారిని పెట్టడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి మేము కలెక్టర్ గారికి ఎన్నోసార్లు విన్నవించాం. ఎందుకంటే ఒకసారి ఒకరి మీద దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఆ దర్యాప్తు అధికారి దర్యాప్తు చేస్తున్నప్పుడు ఆ దర్యాప్తు జరిగేటప్పుడు సంస్థలో ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ పేరు మీద దర్యాప్తు చేస్తున్నా వాళ్ళు ఉండకూడదు, పక్కన పెట్టి మిగిలిన వాళ్ళ అధికారులను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఈ సీట్లు ఫుల్ఫిల్ చేయలే. కానీ మరి తప్పు చేసిన వారికి కూడా వాళ్ళకే మరి పదవులు ఇచ్చి దాంట్లో చేయడం వల్ల రెండోసారి కూడా తప్పిదం జరిగిందనేది భావనతోటి మళ్ళీ తిరిగి కలెక్టర్ గారి దృష్టికి పోవడానికి మేము సన్నద్ధమయ్యాం. కాబట్టి ఖచ్చితంగా రేపు కలెక్టర్ గారి దృష్టికి సంఘాలు మిగతా తదితర ఆర్గనైజేషన్ అన్ని కలిసి కూడా కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళి రేపు విన్నవించడం జరుగుతుంది. ఈ విషయాన్ని మేము ఇంతటితో ఆపకుండా తిరిగి రేపు నుంచి ఉద్యమాలు చేపట్టడానికి అవకాశం ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి చర్యలు తీసుకుని వెంటనే మరి ఈ గురుకులాల్లో ఉన్నటువంటి అన్ని సంక్షేమాలు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కాపాడుటకు అందరూ సహకరించి ముందుకు రావాల్సిందిగా అందరినీ సంఘాల నాయకులను, ప్రతినిధులు, ఎంఆర్పీఎస్ నాయకులను ప్రతి ఒక్కరిని పేరున అందరూ వచ్చి ఈ విజయానికి చేకూర్చే విధంగా ఇక్కడ మనం న్యాయం చేసుకునే విధంగా అందరూ కలిసికట్టుగా రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. మా యొక్క కేటగిరీ కింద ఉన్న ఎస్టీ సీట్లు మేము ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఇవ్వని కారాఖండిగా అక్కడ చెప్తున్నా DTWO. మళ్ళీ డీసీఓ గారేమో ఇతర డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు బీసీలను కూడా తీసుకొని వచ్చి ఈ డిపార్ట్మెంట్లకి ఇంక్లూడ్ చేస్తున్నాడు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని మేము భావిస్తున్నాం. ఇదే విషయం పైన ఇప్పటి వరకు ఇంకా ఎంక్వైరీ జరుగుతోంది. ఆ ఎంక్వైరీ కూడా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి డీడీ గారు మేడం గారు కూడా ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలే, కలెక్టర్కి సబ్మిట్ చేయలే. ఇంకా చేస్తామని నెలల కొద్దీ సాగిపిస్తున్నారు. ఈ విషయంలోనే డీసీఓ గారిని ఖచ్చితంగా ఎస్సీ పిల్లలకి అన్యాయం చేసినటువంటి డీసీఓ మా జిల్లాకి ఆయన సేవలు, ఆయన యొక్క విధి నిర్వహణ అవసరం లేదని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇమ్మీడియట్లీ అతని పైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆయనకి జిల్లా కలెక్టర్కి, తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు, ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. 5వ తరగతి అడ్మిషన్ల విషయంలో చాలా గందరగోళం జరిగింది. ఎందుకంటే తక్కువ మార్కులు ఇచ్చిన వాళ్లకు సీట్లు అడ్మిషన్లు ఇవ్వడము, తర్వాత సిఫారసులు ఎమ్మెల్యేలు, తర్వాత మినిస్టర్లు, రకరకాలైనటువంటి రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడితో తక్కువ మార్కులు, తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసిన వాళ్ళకి కూడా ఇవ్వకుండా 21 మార్కులు కట్ ఆఫ్ అయితే 19, 16, 13 మార్కులకు డీసీఓ గారు సీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము సంఘాలుగా ఎస్సీ సంఘాలుగా అడ్మిషన్లు ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేసిన మాట వాస్తవం. ఆ డిమాండ్ మేరకు మెరిట్ ప్రకారమే ఇక్కడున్న లీడర్లందరికీ డీసీఓ గారు సీట్లు ఇవ్వడం జరిగింది మెరిట్లో భాగంగా. అయితే మా యొక్క సీట్లు ఇచ్చినామని చెప్పేసి నోటీస్ బోర్డులో ఆయన ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఈ మినిస్టర్లు, రాజకీయ నాయకులకి ఇచ్చిన 106 సీట్లలో వాటిని కూడా నోటీస్ బోర్డులో ఇవ్వని చెప్పని మేము ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఆయన్ని అడుగుతున్నాం.